Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో CKD పేషెంట్స్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్కి ఉపయోగపడే ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. అది డయాలసిస్ ఎలాంటి టైప్స్. మనందరికీ తెలుసు CKD పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజెస్కి వచ్చిన తర్వాత అంటే CKD పేషెంట్స్ ఎవరైతే స్టేజ్ 5 క్రాస్ అవుతారో వారిలో లైఫ్ ముందుకెళ్ళాలంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఎదర్ టు చూస్ డయాలసిస్ ఆర్ టు చూస్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్. మరి డయాలసిస్లో 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 డయాలసిస్ని హీమోడయాలసిస్ అంటారు. దీన్ని వాడుక లాంగ్వేజ్లో బ్లడ్ డయాలసిస్ లేక ఇన్ సెంటర్ డయాలసిస్ అని అంటారు. రెండవ రకం డయాలసిస్ CAPD. దీన్నే పెరిటోనియల్ డయాలసిస్ లేదా హోమ్ డయాలసిస్ లేదా వాటర్ డయాలసిస్ అని అంటారు. మరి ఎవరిలో హీమోడయాలసిస్ బెస్ట్, ఎవరిలో పెరిటోనియల్ డయాలసిస్ బెస్టో తెలుసుకుందాం. హీమోడయాలసిస్ అనేది ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైనా డయాలసిస్ సెంటర్ కానీ పేషెంట్ వారంలో 2 సార్లు కానీ లేక 3 సార్లు కానీ వచ్చి చేయించుకోవాల్సి వస్తుంది. అందుకే దీన్ని హీమోడయాలసిస్ అంటారు. హీమో అనగా బ్లడ్. అంటే ఈ పర్టికులర్ హీమోడయాలసిస్లో మన బ్లడ్ని ఒక మిషన్ తీసుకొని మిషన్ రక్తాన్ని శుద్ధి చేసి మరీ శుద్ధి చేయబడ్డ రక్తాన్ని మన పేషెంట్ బాడీకి అందిస్తుంది. దీన్ని హీమోడయాలసిస్ అంటారు. సాధారణంగా ఈ హీమోడయాలసిస్ ఒక హాస్పిటల్లో కానీ లేక డయాలసిస్ సెంటర్లో కానీ చేయొచ్చు. యూజువల్గా ఇది ఒక 4 అవర్స్ టైం పడుతుంది. వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ అవసరం పడుతూ ఉంటుంది. రెండో రకం డయాలసిస్ వచ్చి పొట్ట డయాలసిస్. దీన్నే CAPD అంటారు. కంటిన్యూయస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్. దీంట్లో ఒక సన్నటి పైప్ని పొట్టలో పర్మనెంట్గా ఫిక్స్ చేయడం వల్ల ఒక స్పెషల్ కెమికల్ ఫ్లూయిడ్ని మన పొట్టలోకి పంపించి ఒక స్పెషల్ టెక్నిక్ ద్వారా మన బ్లడ్లో ఉన్న విషయాల్ని ఈ ఫ్లూయిడ్ లాగి బయటికి తీసుకొస్తూ ఉంటుంది. ఈ పెరిటోనియల్ డయాలసిస్ని ఇంట్లోనే హ్యాపీగా చక్కగా చేసుకోవచ్చు. కానీ ఈ పెరిటోనియల్ డయాలసిస్ని ఒక రోజులో అట్లీస్ట్ 3 to 4 సెషన్స్ చేయాల్సి వస్తుంది. అంటే హీమోడయాలసిస్ అయితే వారంలో 3 సార్లు చేస్తారు లేక 2 సార్లు చేస్తారు. అదే పెరిటోనియల్ డయాలసిస్ అయితే పేషెంట్స్ వారు సొంతంగా చేసుకోవచ్చు. కానీ ఒక రోజులో అట్లీస్ట్ 3 to 4 సెషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. హీమోడయాలసిస్కి అయితే మాత్రం ఒక యాక్సిస్ అవసరం. యాక్సిస్ అంటే మెడలో ఒక క్యాథెటర్ కావచ్చు లేదా మోస్ట్ ఇంపార్టెంట్ చేతికి ఏవి ఫిష్లా కానీ అవసరం అవుతూ ఉంటుంది. అదే CAPDకి ఫిష్లా ఎలాంటి అవసరం ఉండదు. పొట్టలో సర్జన్స్ ఒక పైప్ని ఇన్సర్ట్ చేస్తారు. ఆఫ్టర్ 15 డేస్ ఈ పైప్ మెచ్యూర్ అవుతుంది. 15 డేస్ తర్వాత వారే సొంతంగా ఎదురు వారు కానీ లేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్ప్ తీసుకొని ఈ CAPD చేసుకుంటూ ఉండొచ్చు. మరి హీమోడయాలసిస్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? హీమోడయాలసిస్ అంటే సెంటర్ డయాలసిస్ లేక బ్లడ్ డయాలసిస్లో పేషెంట్కి ఎలాంటి బాధరాబందీ ఉండదు. పేషెంట్ జస్ట్ హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ టెక్నికల్ టీమ్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది. పేషెంట్స్ ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ రోజు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వారంలో కేవలం 2 సార్లు కానీ 3 సార్లు కానీ. అదే పెరిటోనియల్ డయాలసిస్ CAPD అయితే మాత్రం పేషెంట్స్ సొంతంగా చేసుకోవాల్సి వస్తుంది. పేషెంట్ చాలా శుచిగా శుభ్రంగా అది చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు పేషెంట్ అన్నా చేసుకోవాలి లేక పేషెంట్ యొక్క కేర్ గివర్ అన్నా చేసుకోవాల్సి వస్తుంది. ఒక రోజులో అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ అన్నా చేసుకోవాల్సి వస్తుంది. హీమోడయాలసిస్ అయితే మాత్రం కంపల్సరీ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. అది CAPDలో మాత్రం హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే వారి కంఫర్ట్ ప్రకారం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే 2 టైమ్స్ ఇంట్లో 1 టైం వారి ఆఫీస్లో కూడా చేసుకోవచ్చు. అంటే పెరిటోనియల్ డయాలసిస్లో లైఫ్లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అది హీమోడయాలసిస్లో మాత్రం కంపల్సరీ ఏదో ఒక హాస్పిటల్కి అటాచ్ అయి ఉండాలా లేక ఏదో ఒక డయాలసిస్ సెంటర్కి అటాచ్ అవుతూ ఉండాల్సి వస్తుంది. మరి హీమోడయాలసిస్ ఉన్న కాంప్లికేషన్ ఏంటి? హీమోడయాలసిస్ అంటే మన బ్లడ్ డయాలసిస్లో ఖచ్చితంగా కొద్ది మందిలో బీపీ హెచ్చుతగ్గులు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే హీమోడయాలసిస్లో మన బ్లడ్ని బయటికి తీసుకొచ్చి ఒక మిషన్ ద్వారా మన లోపల పంపిస్తారు. సో ఈ క్రమంలో కొద్దిమంది పేషెంట్స్లో ఎస్పెషల్గా డయాబెటీస్ కావచ్చు లేక గుండె పనితీరు తక్కువగా ఉన్న పేషెంట్స్లో బీపీ టూ మచ్గా ఫ్లక్చువేషన్ అయ్యే అవకాశం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అదే CAPDలో అయితే మాత్రం చాలా స్మూత్గా ఎలాంటి బీపీ ఫ్లక్చువేషన్స్ లేకుండా చాలా సున్నితంగా నడుస్తూ ఉంటుంది. అంటే గుండె పనితీరు బాగున్న పేషెంట్స్కి హీమోడయాలసిస్ బెస్ట్. అదే గుండె పనితీరు తక్కువగా ఉన్నా లేక ఎవరైతే పేషెంట్స్ హాస్పిటల్కి రాలేకపోతున్నారో ఎవరైతే ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవాలనుకుంటున్నారో లేక ఎవరైతే వీల్ చైర్ బౌండో వారందరూ కూడా ఈ హోమ్ డయాలసిస్ అంటే CAPD చాలా బెస్ట్ టెక్నిక్. మరి ఇన్ఫెక్షన్ రేట్ ఎలా ఉంటుంది? హీమోడయాలసిస్తో కంపేర్ చేస్తే CAPDలో ఇన్ఫెక్షన్ రేట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ CAPDలో మన చేతిలో శుభ్రత లేకున్నా మనం ప్రాపర్గా హ్యాండ్ వాషింగ్ చేయకోకున్నా లేక హ్యాండ్ వాషింగ్ టెక్నిక్లో ఏదైనా తేడా ఉన్నా సరే మన చేతి మీద ఉన్న క్రిములన్నీ కూడా మన పైప్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. దేర్ఫోర్ CAPDలో 100% గుర్తుపెట్టుకోవాల్సింది
పేషెంట్ అయినా పేషెంట్ యొక్క కేర్ గివర్ అయినా ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ నేర్చుకొని శుభ్రంగా ఇంట్లో చేసుకోవాల్సి వస్తుంది. అదే హీమోడయాలసిస్లో అయితే ఓన్లీ క్యాథెటర్ ఉన్నప్పుడు మాత్రం ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఫిస్టులా చేశాక ఇన్ఫెక్షన్ రిస్క్ పెద్దగా ఉండదు. దెర్ఫోర్ విత్ రిగార్డ్ టు ఇన్ఫెక్షన్ 100% హీమోడయాలసిస్లో ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉంటుంది. అదే సిఏపిడిలో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో హీమోడయాలసిస్ బెస్టా, సిఏపిడి బెస్టా అన్నది పేషెంట్కి మారుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికైతే గుండె ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందో వారికి సిఏపిడి బెస్ట్. ఎవరికైతే గుండె బాగా ఉంటుందో ఎవరైతే హాస్పిటల్కి 3 times రాగలరో వాళ్ళందరూ కూడా హీమోడయాలసిస్ బెస్ట్. ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి, బ్యాంక్లో పనిచేసే వారికి, లేక స్కూల్కి వెళ్ళే పిల్లలకి మిషన్ డయాలసిస్ కంటే కూడా హోమ్ డయాలసిస్ అంటే సిఏపిడి బెస్ట్ టెక్నిక్. కానీ ఈ సిఏపిడిని ఏం చేయాలంటే టూ మచ్ ఒబెసిటీగా ఉన్నా లేక అబ్డామినల్ హెర్నియాస్ ఉన్నా సిఏపిడి చేయలేం. దెర్ఫోర్ ఇన్ని రకాల టెక్నికల్ అంశాలను మీరు నేర్చుకొని దాంతోపాటు మీ నెఫ్రాలజిస్ట్ యొక్క ఒపీనియన్ తీసుకొని మీకు హీమోడయాలసిస్ బెస్టా లేక వాటర్ డయాలసిస్ సిఏపిడి బెస్టా డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ప్రపంచవ్యాప్తంగా కావచ్చు లేక ఇండియాలో కావచ్చు, ద రేషియో బిట్వీన్ హీమోడయాలసిస్ అండ్ సిఏపిడి ఈజ్ 95 versus 5. అంటే ప్రతి 100 మందిలో 95% మంది మిషన్ డయాలసిస్ అంటే ఇన్సెంటర్ డయాలసిస్ చేయించుకుంటున్నారు. కేవలం లెస్ దాన్ 5%, ఇంకా చెప్పాలంటే 3 to 5% మాత్రమే ఇండియాలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు పొట్ట డయాలసిస్ చేసుకుంటున్నారు. దెర్ఫోర్ హీమోడయాలసిసా పొట్ట డయాలసిస్ అనేది మీరు మీ నెఫ్రాలజిస్ట్ కూర్చొని రకరకాల టెక్నికల్ పారామీటర్స్ యొక్క చెక్ లిస్ట్ వెరిఫై చేసుకొని డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది.